వదినా, ఇదే పంతులు గారి ఇల్లు. పంతులు గారు, పంతులు గారు. ఎవరు? లోపలికి రండమ్మా. పదొదినా. దీప్తి, నువ్వు ఈ నాటకంలో వేషం వేస్తున్నావా? కావాలని అన్ని వీధులు తిప్పావా? కరెక్ట్గా వస్తే ఏ నిజం తెలుస్తుందో అని లేట్ చేశావు. ఈ లోపు మీరొచ్చి పంతులు గారిని ప్రిపేర్ చేసుంటారు. ఏంటి, మూడ్ బాగాలేదని మీరొచ్చారు? నిజంగానే మూడ్ బాగాలేదు ధరణి. కానీ మీ ఇద్దరే బయలుదేరాక దీప్తి ఇల్లు తెలుసుకోగలుగుతుందో లేదో అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీరు రాలేదని తెలిసి వెనకొద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మీరే వచ్చారు. అబద్ధాలు ఆడటంలో పండిపోయారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే చాలా రహస్యాలు దాస్తున్నారు. పంతులు గారు, నా భార్య ధరణి. తన్ని వెతుక్కుంటూనే వచ్చాను. నమస్కారం. నమస్కారం పంతులు గారు. మీ గురించే చెబుతున్నారమ్మా. నిజాలేం చెప్పొద్దనా? వారి కాలసర్పదోష నివారణకు మహాలింగాభిషేకం అర్చన చేయడానికి అష్టమి నోములు అడ్డొస్తున్నాయి. ఎల్లుండి దశమి. దివ్యంగా ఉంది. గండం అన్నప్పుడు తిథులు చూస్తారా? పరిహారం శుభ సమయంలో చేస్తేనే సత్ఫలితం దక్కుతుందమ్మా. అడిగడిగినా నాగరాజు కనిపిస్తున్నాడు. ప్రతి క్షణం భయం భయంగా బ్రతకాల్సి వస్తుంది. అమ్మా, ప్రమాదం నుంచి బయటపడడానికే ప్రత్యామ్నాయం ఉందమ్మా. ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా ఖర్చైనా చేస్తాం. ఖర్చు కాదమ్మా, శ్రద్ధ ముఖ్యం. భక్తి ప్రధానం. లక్ష్యం మీద ధ్యాస ఉండాలి. వెరవకూడదు, వెనకడుగు వేయకూడదు. వారి కోసం ఏదైనా చేస్తాం. చెయ్యాల్సింది మీరేనమ్మా. గండం అన్నయ్య కదా. పూజకు ముందు ఒక్కరోజు ఉంది కదా. ఈలోపు ఏ ప్రమాదం జరగకుండా ఉండడానికే వారి భార్యగా మీరు అమ్మవారిని కొలవాలి. చెప్పండి, వారి క్షేమం కోసం ఎంత కష్టమైనా వెనకాడకుండా చేస్తాను. పసుపు కుంకుమాలు కలకాలం నిలవడానికే పసుపులమ్మ తల్లిని కొలవాలి. సూర్యోదయానికి ముందే లేచి పసుపు నీళ్లతో స్నానం చేసి పసుపు రాసుకొని ముఖాన అమ్మవారి బొట్టు ధరించాలి. శుభ సమయం అంటే ఉదయం 8 గంటల లోపు అమ్మవారి దగ్గరకు కలశానికి తోరణం కట్టి దానిలో ధాన్యం నింపి ధాన్యపు కలశంతో అమ్మవారి దగ్గరకు పసుపు నీళ్లతో తడిచిన వస్త్రాలతో వెళ్ళి అమ్మవారిని పూజించి 9 రకాల శుద్ధులు చేసి నైవేద్యం పెట్టాలి. తొమ్మిది మంది ముత్తైదులను పిలిచి చీరాసారులు పెట్టి ఆ తర్వాత వారితో కలిసి తీర్థప్రసాదాలు ఆరగించాలి. ఎక్కడా ఆగకుండా అన్నీ సవ్యంగా పూర్తి చేయాలి. అపచారం జరిగితే అమ్మవారు ఆగ్రహిస్తారు. అలాగే, మీరు చెప్పినట్టే సక్రమంగా అంతా నేను చేస్తాను. అమ్మా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పసుపు నీళ్ల స్నానం తర్వాత నువ్వు ఒక్కదానివే కలశం నెత్తిన ఎత్తుకొని 9 ఇళ్లల్లో ధాన్యం భిక్ష అడగాలి. ఆ భిక్ష వండి నైవేద్యం పెట్టాలి. తొమ్మిది మందిని భిక్ష అడగల? అవును ఆదిత్య గారు. ఎవరు మంజులాదేవి విషయం ప్రస్తావించినా ప్రమాదంలో పడతాను. అలాగే, భిక్ష అడుగుతాను పంతులు గారు. శుభస్య శీఘ్రం మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఆదిత్య గారు, వారు భిక్ష పూర్తి చేసుకొచ్చేదాకా ఎవరూ వారికి తోడు ఉండకూడదు. ఏ సహాయమూ చేయకూడదు. భిక్షకు ఒంటరిగా వెళ్ళాలి. ఎలా అయినా ధరణి భిక్ష అడిగేటప్పుడు ఆదిత్య మంజుల విషయాలు ధరణికి తెలిసేలా చేయాలి.
అలాగే పంతులు గారు, మరి మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. హ్మ్. వస్తాను పంతులు గారు. అలాగేనండి.